కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ హెచ్సీయూ అధికారులు, విద్యార్థులు, రాజకీయ నేతలతో వేర్వేరుగా సమావేశమైంది. కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, సభ్యులు సిపి గోయల్, సునీల్ లిమాలియేలు పాల్గొని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. విస్తృత స్థాయిలో అభిప్రాయాలు సేకరించారు. కేంద్ర సాధికార కమిటీ బృందం తొలుత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజేరావు, రిజిస్ట్రార్ దేవేష్ నిగం, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, శేర్లింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డిలతో కలిసి భూములను పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఎక్కడ చెరువులు ఉన్నాయి, వన్యప్రాణులు ఎక్కడ తిరుగుతున్నాయి, చెట్లు నరికివేసిన ప్రాంతం ఎక్కడ ఉందంటూ అధికారులను కమిటీ ప్రశ్నించింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు చదును చేసిన ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలించి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. కంచగచ్చిబౌలి భూముల్లో జీవ విధ్వంసానికి పాల్పడ్డారని, వేల చెట్లను నరికేశారని బీఆర్ఎస్ సాధికారిక కమిటీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గులాబీ పార్టీ నాయకులు హరీష్ రావు, సవిత, కలేరు వెంకటేష్, వద్దిరాజు రవిచంద్ర, దాసోజు శ్రవణ్ తదితరులు వినతిపత్రం కమిటీకి ఇచ్చారు. చట్టాలను ఉల్లంఘించిన వారందరిపై కేసులు పెట్టాలని బీఆర్ఎస్ నాయకులు సాధికార కమిటీకి విన్నవించారు. కంచగచ్చిబౌలి భూములను కాపాడేది తామేనని బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు తెలిపారు. ఈ భూముల పరిశీలనకు వచ్చిన సుప్రీం సాధికార కమిటీ సభ్యులను బీజేపీ ఎంపీలు కలిసి పరిస్థితులను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం భూములను అమ్మడం దారుణమని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు అడ్డగోలుగా అమ్మేశారని ఆరోపించారు. హెచ్సీయూ భూముల గుండా టీఎన్జీఓ కాలనీకి రోడ్డు ఎందుకు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వర్సిటీకి సంబంధించి అంగుళం భూమి పోకుండా విద్యార్థుల తరపున అండగా ఉండి కొట్లాడతామని స్పష్టం చేశారు. పర్యావరణం కోసం పోరాడుతున్నామన్నారు. కంచగచ్చిబౌలి భూములను పరిశీలించేందుకు వచ్చిన సుప్రీంకోర్టు సాధికార కమిటీ సభ్యులు హెచ్సీయూ విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ 400 ఎకరాల భూములన్నీ అడవులేనని విద్యార్థి సంఘ ప్రతినిధులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఇది అరుదైన జీవ వైవిధ్య ప్రాంతమని, 237 రకాల పక్షిజాతులు, అరుదైన జింకలు, నక్షత్ర తాబేళ్లున్నాయని వివరించారు. వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అందులో పలు చెరువులున్నాయని తెలిపారు. జింకలు, నెమళ్ల ఆవాసాలను రాష్ట్ర ప్రభుత్వం కూల్చేసిందని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. మేము రీప్లేస్మెంట్ కి అడగలేదండి, రిస్టోరేషన్ కోసం అడిగినాము. వేరే దగ్గర మీకు కాంపెన్సేట్, వీ డూ నాట్ వాంట్ కాంపెన్సేషన్, వీ వాంట్ రిస్టోరేషన్. అక్కడ జరిగిన విధ్వంసానికి ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏమన్నా ఉందా? చేయలే. అక్కడ చెట్లు నరకనీకే మీకు ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? లేవు. అంత రాత్రి ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అక్కడ ఏ రకమైన చెట్లు ఉన్నాయి, ఎన్ని చెట్లను ఐడెంటిఫై చేసినారు, ఎన్ని చెట్లను కొట్టినారు, ఇవన్నిటి మీద ఏ రిపోర్ట్ లేదు. అది ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. టీజీఐఎస్సీ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే ఇవంతా చేసినామని అంటున్నారు. ఆ కమిటీలో కంపోజిషన్ ఏంది? ఆ కమిటీలో ఎవరైనా ఎన్విరాన్మెంటలిస్టులు ఉన్నారా, ఎవరైనా ఫారెస్ట్ అఫీషియల్స్ ఉన్నారా? ఎవరు పడితే వాళ్ళు కమిటీ వేసుకొని వాళ్ళు ఏదంటే చేయొచ్చా? ఇవన్నీ వాళ్ళ కమిటీ దగ్గర తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే జింక బయటికి వెళ్ళిందో ఆ జింక కోసం సంబంధించిన ఒరిజినల్ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది. కమిటీ మాకు అనుకూలంగా స్పందించింది. అన్ని మాకున్న ఎవిడెన్స్ మొత్తం ఇచ్చినాము. కమిటీ దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను వన్యప్రాణి సంరక్షణ అటవీ ప్రాంతంగా ప్రకటించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.